మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. గురుగారు, నక్షత్రాల సిరీస్ మనం ప్రారంభించడం జరిగింది. సో ఏ నక్షత్రం వాళ్ళకి ఎలా ఉంటుందని మనం చర్చిస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మనం హస్త నక్షత్రం గురించి మాట్లాడదాం. ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు, ఈ నక్షత్రంలో పుట్టిన వారి సహజసిద్ధ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఓవరాల్ వీళ్ళ జీవితం మొత్తం తెలియజేయండి గురుగారు. చివరిలో ఎటువంటి పరిహారాలు వీళ్ళ జీవితం మొత్తం చేసుకోవాలో కూడా తెలియదు. తప్పకుండా అండి. హస్త నక్షత్రం అనేటువంటిది కన్యారాశిలో ఉంటుంది. 1, 2, 3, 4 పాదాలు కన్యారాశిలోనే ఉంటాయి. ఈ 4 పాదాలకి డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్ ఉంటూ ఓవరాల్గా నక్షత్రానికి ఎలా ఉంటుంది, ఏ దేవత ఆరాధన, ఏ మెడిటేషన్ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హస్తము లాగుంటుంది దాని యొక్క ఆకారం చూసుకున్నట్లయితే. దీనికి అధిపతి చంద్రుడండి. అయితే ఇది బుధుడు యొక్క రాసుల్లో ఉన్నందుకు వీళ్ళు హస్త నక్షత్ర జాతకంలో ఎవరైనా పుట్టారు అంటే తొందరగా నమ్మడానికి ఇష్టపడరు వీళ్ళు. అలానే ఎవరిని మోసం చేస్తారని కాదు, అలర్ట్గా ఉండడం, తెలివిగా ఉండాలి అనేది వీళ్ళకి చిన్నప్పటి నుంచే సహజ సిద్ధంగా వస్తుంది. అంటే మనం కొంచెం అలర్ట్గా ఉండాలి, తెలివిగా ఉండాలి, మనం అమాయకంగా ఉంటే కాదు. అర్థమైందండి. మరలా ఈ యొక్క చంద్ర నక్షత్రాలు ఏదైనా శని ఉంది, లేకపోతే శని వెళ్ళి చంద్రుడు వెళ్ళి వేరే శనితో కలిశాడు, అప్పుడు మాత్రం వీళ్ళు మోసపోవడం జరుగుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ వీళ్ళు మంచి బిజినెస్ పీపుల్ అని చెప్పాలి హస్త నక్షత్రం వారు. ఓకే, బిజినెస్ అని అంటే అలా అని కాదు. ఇక్కడ ఏంటంటే మైండ్ ఉండడం వేరు. ఇప్పుడు బిజినెస్ చేయకపోయినా బిజినెస్ ఎలా చేయాలో తెలియడం వేరు, బిజినెస్ కలిసి రావడం వేరు. దిస్ ఈజ్ 2 డిఫరెంట్ కాన్సెప్ట్స్. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద మీరు కొన్ని కాలేజీలు చూస్తుంటారు. ఇప్పుడు కాలేజ్ నడిపే అతనికి ఎలా క్లాస్ ఎలా చెప్పాలో తెలియాల్సిన అవసరం లేదు. పెద్ద కాలేజెస్ ఉన్నాయి చూశారు కదా, వాళ్ళ క్లాస్ చెప్పడానికి రావాలని రూల్ లేదు, కానీ వాళ్ళకి దాని మీద ధనం వస్తూ ఉంటుంది. క్లాస్ చెప్పే వ్యక్తి కాలేజ్ పెట్టాలని రూల్ ఏం లేదు. ఒక లెక్చరర్ ఉన్నారండి, ఆయన కాలేజ్ పెట్టి సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, క్లాస్ వరకు ఓకే. అలాగే ఇక్కడ నేనేమంటున్నానంటే ఇది బిజినెస్ వరకు, తెలివి వరకు, బిజినెస్ ఎలా చేయాలని చెప్పడం వరకు, ఆ ఆలోచన వరకు అద్భుతంగా ఉంటుంది. ఇంకా దానిలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సహజంగా కన్యారాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఏదైనా సరే అబ్జర్వేషన్తో నేర్చుకునే తెలివితేటలు వీళ్ళకు ఉంటాయి. మనం పని కట్టుకొని ఇది నువ్వు ఇలా చెయ్యు అని నేర్పాల్సిన అవసరం లేదు. జస్ట్ అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఎలా ఉన్నారు ఏంటన్నా అబ్జర్వేషన్తో ఇంకొంచెం డెవలప్ చేసుకోగలుగుతారు. ఆ లక్షణాలు బ్రహ్మాండంగా ఉంటాయి వీళ్ళకి. ఇంకోటి మీరు గమనిస్తే కనుక వీళ్ళకి వాయిస్ కూడా కొంచెం బాగుంటుంది హస్త నక్షత్రం వారికి. అంటే ఏదో పీల గొంతు, అసలు సౌండ్ సరిగ్గా రాకపోవడం ఇలా అనేటువంటిది అసలు 90% ఆఫ్ జాతకాలకి జరగదు. ఓకే, అలాగే వీరికి ధనం కూడా ఏంటంటే మీరు ఇందాక అన్నట్టుగా జాబ్ కాకుండా ఏదైనా బిజినెస్ చేయాలనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది. వీటి కోసమే వీళ్ళు ఎక్కువగా ప్రయత్నం కూడా చేస్తారు. ఓకే, అదేవిధంగా కొంచెం వీళ్ళకి అంటే హస్త నక్షత్రంలో పుట్టినా కన్యారాశిలో పుట్టినా కూడా వీళ్ళకి ఎక్కువగా ప్రభావం దేని మీద ఉంటుంది, వీళ్ళ స్ట్రెస్ అనేది దేని మీద ఎక్కువగా పనిచేస్తుంది అని చెప్పి చూసుకున్నట్లయితే సిబ్లింగ్ వరుస వాళ్ళ మీద ఎక్కువ పనిచేస్తుంటుంది, సిబ్లింగ్ మీద. ఎందుకంటే ఇక్కడ నుంచి 3వ అధిపతి 8వ అధిపతి కుజుడు అవుతాడు. అయితే మరి హస్త నక్షత్రానికి చంద్రుడికి కుజుడికి మిత్రత్వం ఉంటుంది కదా, అంటే మిత్రత్వం ఉండడం వేరు, వాళ్ళ వల్ల స్ట్రెస్ అవుతున్నారు లేదా అనుకోవడం వేరు అనమాట. వాళ్ళ వల్ల ఏమైనా ఇబ్బందులు అంటారా? కొంత ఇబ్బంది ఉంటుందండి, కొంత అనేటువంటిది ఉంటుంది. ఎందుకంటే 3, 6 ఆధిపత్యం వస్తుంది కదా కాబట్టి. అయితే వీళ్ళకి ఎప్పుడైనా సరే సంతానంతో లేకపోతే ఏదైనా మాట్లాడినప్పుడు కొంచెం అగ్రెసివ్గా కొన్ని మాటలు మాట్లాడడం వల్ల వీళ్ళు లైఫ్లో దెబ్బతింటారు. ఎందుకంటే ఈ నక్షత్రం పుట్టింది హస్త, బుధుడు యొక్క రాశుల్లో పుట్టింది, అది ఆ యొక్క దీంట్లోనే ఉండాలి. ఇప్పుడు మనం ఒక కోర్టుకి వెళ్తాము, కోర్టులో జడ్జి ముందు మనం ఒకరిని కొట్టకూడదు, అది పెద్ద కేసు అయిపోద్ది. అవునా కదా, జడ్జి ముందు గట్టిగా మాట్లాడకూడదు. ఎందుకంటే అక్కడ ఉండే ధర్మాన్ని అలాగే పాటించాలి, అక్కడ సైలెంట్గానే ఉండాలి, అంతే కదా. సినిమాల్లో చూపిస్తుంటారు అదేదో పెద్ద పెద్ద సీన్ లాగా, అలా ఉండదు. అలా ఏంటంటే ఏ నక్షత్రంలో పుట్టినటువంటి వారు దానికంటే ఒక ధర్మం ఉంటుంది. హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ మైండ్తోనే వీళ్ళ యొక్క పోరాటాన్ని, వీళ్ళ ఆలోచన విధానంతో, తెలివితోనే వీళ్ళు ఎప్పుడైనా సరే సాధించగలుగుతారు. దేన్నైనా కూడా తెలివిని పక్కన పెట్టి ఆవేశంగా ఏదైనా నిర్ణయం కనుక తీసుకున్నారంటే అది అనవసరమైన అనర్థాలకి దారితీస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎక్కువగా
విద్యా విషయంలో కూడా ఏంటంటే వీళ్ళు చదువుకునేటప్పుడు కూడా కొంచెం వేరే ప్రాంతానికి వెళ్ళడము, కొంచెం ఏంటంటే మంచితనము ఉంటుంది, ప్లస్ క్యాలిక్యులేషన్ కూడా ఉంటుంది. ఏ పని చేసేటప్పుడైనా సరే ఈ పని చేస్తున్నాను ఏంటి, ఇప్పుడు అనవసరంగా టైం ఏమైనా వేస్ట్ అవుతుందా, ఇక్కడ ఊరికనే తిరుగుతున్నామా, ఇది కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఫ్రెండ్స్ కూడా ఎక్కువగానే ఉంటారు హస్త నక్షత్రం వారికి చెప్పాలంటే. అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా హస్తలో పుట్టిన, కన్యారాశిలో పుట్టిన స్త్రీ సంతాన యోగం ఖచ్చితంగా ఒకరు ఉండి తీరుతారు 90% ఆఫ్ కేసెస్. స్త్రీ సంతానం లేకుండా ఉంది హస్త నక్షత్రం కానీ కన్యారాశిలో పుట్టారు అంటే మాత్రం వాళ్ళ లైఫ్ ఇంకా అప్ అండ్ డౌన్స్గానే ఉంటుంటుంది. గుర్తుపెట్టింది. స్త్రీ సంతానం ఉంటే ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నా వీళ్ళకి లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనకి కలిగే సంతానము స్త్రీ సంతానం అయినప్పుడు సాక్షాత్ లక్ష్మీదేవి వస్తున్నట్టుగా ఉంటుంది వాళ్ళ లైఫ్. అంటే మిగతా వాళ్ళందరూ సేమ్ వర్క్ చేస్తున్నా ఎంతో కొంత ఇబ్బంది పడుతున్నా, ఇతను మాత్రం ఏదో రకంగా సర్వైవ్ అయిపోతుంటాడు. ఎందుకు అంటే ఈ రాశి వారికి పర్టికులర్గా 5th and 6th లార్డ్షిప్ సాటర్న్. 5th and 6th లార్డ్షిప్ అన్నప్పుడు ఏంటంటే స్త్రీ సంతానం కలిగినప్పటి నుంచి వీళ్ళకి ఫైనాన్షియల్గా లోడ్ పెద్దగా ఉండదు. అయితే వీళ్ళు ఉదయం నిద్రలేచిన వెంటనే మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధన చేస్తుండాలి. ఎంత విష్ణు ఆరాధన చేస్తూ ఉంటే, ఎంత వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉంటే రుణ రోగ శత్రు సంబంధించినవి తగ్గుతాయి. అదేవిధంగా వీళ్ళకి కాస్త ఎవరికైనా అప్పులు ఇవ్వాలి, డైలీ ఫైనాన్స్ అంటారు చూసారు, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటుంటాయి చెప్పాలంటే. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ వివాహ సంబంధించినటువంటి విషయంలో హస్త నక్షత్రం వారికి గమనించినట్లయితే జీవిత భాగస్వామి గైడింగ్ బాగా పనిచేస్తుంది. పురుషుడైనా స్త్రీ అయినా కానీ వీళ్ళు వివాహ సంబంధించిన విషయంలో కూడా ఎప్పుడు బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అంటే నాలెడ్జ్ షేరింగ్. కొంతమంది చూడండి ఏమీ చెప్పరు ఇళ్లలో, ఎక్కడికి వెళ్ళాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎటు వెళ్ళిపోయాడు. 10 రోజులు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారండి, నేను చూస్తుంటా. 4 రోజులు ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఎప్పుడో 15 రోజుల తర్వాత ఫోన్ చేస్తాను, నేను పలానా దగ్గర ఉన్నాను, నువ్వేం టెన్షన్ పడకంటది అంటాడు ఇంటికి ఫోన్ చేసి. అప్పుడు ఇంట్లో వాళ్ళు ఊపిరి పీల్చుకుంటారు. కానీ వీళ్ళ కేసు దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు జీవిత భాగస్వామితో ప్రతి అప్డేట్ ఇస్తూ ఉంటే దే విల్ హ్యాపీ. ఒక ప్రతిదీ కూడా గైడింగ్గా ఉంటే హ్యాపీ. అలాగే వీళ్ళకు దొరికేటువంటి జీవిత భాగస్వామి కూడా గైడింగ్ నేచర్ వాళ్ళు ఉంటారు, టీచింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండే వాళ్ళు ఉంటారు, కొంచెం ప్రతిదేవుడిగా ఆర్గనైజ్డ్గా చేసే వాళ్ళు ఉంటారు వీళ్ళకి వచ్చేటువంటి జీవిత భాగస్వామి. ఇక 7వ స్థానాధిపతి పాడైపోయిందంటే 90% కేసెస్ అయితే మంచి వాళ్ళే వస్తారు. ఇక 10% వాళ్ళ పూర్వజన్మ కర్మను బట్టి మారుతూ ఉంటాయి. వివాహ విషయంలో ఏ నక్షత్రాల వాళ్ళకి వీళ్ళు దూరంగా ఉండాలి, ఎవరికి బాగా అనుకూలంగా ఉంటుంది అంటారు వీళ్ళకి? ఎప్పుడు ఒకటేనండి, చంద్ర నక్షత్రాల్లో పుట్టాము అంటే రాహు నక్షత్రంతో మెయిన్గా జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి ఆ రాహు నక్షత్రాలు అంటే మనకి ఆర్ద్ర, స్వాతి, శతభిషం. ఎందుకంటే చంద్ర రాహు నక్షత్రాలకి వివాహం చేస్తే ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు. అంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా ఇంతేలే ఇలా బయటికి చెప్తున్నారులే అంటే వాళ్ళు చెప్పేదాన్ని కూడా అబద్ధం అని విశ్వసిస్తుంటారు. వాళ్ళు చెప్పేదాని మీద నమ్మకం ఉండదు. వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీలోనే వీళ్ళు అనుమానిస్తూ ఉంటారు. ఒకరికొకరు అబ్బాయి ఏమిట్రా బాబు వీళ్ళతో జీవించలేకపోతున్నాం అనే భయం వెంటాడుతూ ఉంటుంది. నేను 90% కేసెస్ చూశాను. రాహు నక్షత్రాలకి చంద్ర నక్షత్రాలకి చెయ్యకూడదు. పార్ట్నర్షిప్ బిజినెస్లు కూడా పనికిరావు అంటారా వీళ్ళకి? అంటే చెప్తానండి, ఈ 2 నక్షత్రాల పార్ట్నర్షిప్ కూడా పనికిరావు. అయితే పార్ట్నర్షిప్ ఈజ్ డిఫరెంట్ కేస్ అండి. ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేసే బిజినెస్ ఏదైతే ఉందో మీకు మీ పార్ట్నర్కి కూడా ధనం ఇచ్చే యోగం ఉండాలి ఆ బిజినెస్ పర్టికులర్గా. ఇప్పుడు 2 డిఫరెంట్ బిజినెస్ పీపుల్ ఒక బిజినెస్ పెడతారు, అది లాస్ అయిపోయింది. మరి వీళ్ళ ఇండివిజువల్ బిజినెస్లు బాగానే ఉన్నాయిగా. దాని అర్థం ఏంటి, వాళ్ళిద్దరికీ కూడా ఆ బిజినెస్ కలిసి రాలేదని, లేకపోతే అందులో ఎవరికైనా ఒకరికి కలిసి రాలేదని. కొంతమంది చూడండి రకరకాల బిజినెస్లు చేస్తుంటారు. ఎవరో పాపం ఇబ్బంది ఉందంటే మీరు 1 కోటి రూపాయలు చెప్తారు, నా దగ్గర ఒక 25 లక్షలు ఉందంటే పెట్టేస్తారు, లాస్ అయిపోతారు. ఏమిటి నా జాతకం సక్సెస్ఫుల్ జాతకమే, ఇక్కడ ఎందుకు లాస్ అయింది అంటే వీళ్ళు ఎవరితో అయితే పార్ట్నర్షిప్ చేశారో వాళ్ళకి ధనం వచ్చే యోగం ఉండదు. అందుకని వీళ్ళ ధనం కూడా పోతుంది. ఎలా అయితే వైరస్ ఉన్న మన కాలుకి ఏదో అయితే కాలు తీసేపోతే మొత్తం కాలు మొత్తం ఎలా సాగుతుందో అట్లాగే ఆ దోషం అనేటువంటిది వీళ్ళకి కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా బిజినెస్ చేసేటప్పుడు వీళ్ళకి ఎక్కువ బిజినెస్ థాట్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళ లగ్నం నుంచి 2వ అధిపతి ఎవరయ్యారో వాళ్ళు ఏ రాసుల్లో ఉన్నారో చూసుకొని తీసుకోవాలి. ఒక్కొక్కసారి సన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు వీళ్ళకి మెడికల్, మూన్ అయితే ఫార్మా ఆర్ టిఫిన్ సెంటర్స్, ఫుడ్ రిలేటెడ్, మార్స్ అయ్యాడు సెక్యూరిటీ సర్వీసెస్, లేకపోతే మిషనరీస్ కొనడం, ఇలా ఏ గ్రహం అయింది అనే దాని మీద బిజినెస్ చేయాలి ఎప్పుడు కూడా. అయితే వీళ్ళకి పార్ట్నర్షిప్ పడవడానికి లేదు, పార్ట్నర్షిప్ స్థానం ఎలా ఉందో చూడాలి.
కాకపోతే బాధకుడు. కాకపోతే ఏంటంటే పార్ట్నర్ చేసినప్పుడు వాళ్ళతో కొంత స్ట్రెస్ మాత్రం ఉంటూ ఉంటుంది. అదేవిధంగా జీవిత భాగస్వామితో కూడా కొంత స్ట్రెస్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చెప్పేది ఒకటి, వాళ్ళకి అర్థమయ్యేది ఒకటి. అంటే మ్యాచ్ అవ్వడం కొంచెం కష్టం అవుతుంటుంది వీళ్ళు సరిగా కమ్యూనికేషన్ కనుక లేకపోతే. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా నేర్పించే వృత్తుల్లో బాగా రాణిస్తారు. గైడింగ్, టీచింగ్, ట్రైనింగ్, పౌరహిత్యము, కళా సంబంధించినవి. ఎందుకంటే సెకండ్ హౌస్ ఈజ్ వీనస్ కదా, అందుకని కళా సంబంధించిన నృత్యాలు నేర్పించడము, కళలు నేర్పించడము, ఇటువంటి వాటిల్లో వీళ్ళకి చాలా బాగుంటుంది. అయితే ఈ కన్యారాశి హస్త నక్షత్రం వారికి చంద్రుడు కనుక బాగున్నాడు అనుకోండి, ఇంక వీళ్ళకి లైఫ్ తిరుగుండదు. ఉదాహరణకి ఇదే చంద్రుడు మంచి గ్రహాలతో కలిసి ఉన్నాడు ఈ హస్త నక్షత్రం వారికి, అప్పుడు ఎలా ఉంటుందంటే వీళ్ళ లైఫ్లో ఏది పట్టుకున్నా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అందుకని వీళ్ళు ఏం చేయాలంటే చంద్రుడిని బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. అండ్ అలాగే మహర్దశలు అంటుంటారు కదా గురుగారు, ఏ మహర్దశ బాగా కలిసి వస్తుందంటారు వీళ్ళకి? సేమ్ చంద్ర చెప్తానండి. అంటే చంద్రదశతో స్టార్ట్ అవుతుందండి వీళ్ళకి మహాదశ చెప్పాలంటే. చంద్ర మహాదశతో ప్రారంభమై చంద్రుడి తర్వాత కుజుడు వస్తాడు. కుజుల్లో కొంచెం అప్ అండ్ డౌన్ చూస్తారు. ఇంకోటి ఏంటంటే వీళ్ళు చదువుకునే సమయంలో కూడా రకరకాల ప్రాంతాలు తిరగడము. ఇంకోటి వీళ్ళ లైఫ్లో ఉన్న ప్రదేశంలో కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా బాగా గ్రోత్ ఉంటుంది వీళ్ళ లైఫ్లో చెప్పాలంటే అది. అండ్ అలాగే చంద్రుడు, దాని తర్వాత కుజుడు యొక్క మహాదశ 7 సంవత్సరాలు ఉంది. ఇప్పుడు చంద్రుల్లో మొదటి పాదంలో పుట్టామనుకోండి హస్తలో, వీళ్ళకి మొదటి పాదం స్టార్టింగ్లో పడితే 10 ఏళ్ళు ఉంటుంది చంద్రదశ. 10 ఏళ్ళ తర్వాత నుంచి కొంచెం కుజదశ 7 సంవత్సరాలు ఇబ్బంది ఇస్తుంది, ఎడ్యుకేషన్ పరంగాను గొడవలు, గందరగోళం. అలా కాకుండా 2వ పాదంలో పుట్టాడు, అప్పుడు ఒక 7.5 ఏళ్ళు ఉంటుంది. 3వ పాదంలో పుట్టాడు, ఒక 5 ఏళ్ళు ఉంటుంది. 4వ పాదంలో పుట్టారు, ఒక 2.5 సంవత్సరాలే ఉంటుంది. అంటే ఏంటి, ఈ చంద్రదశ ఎప్పుడైపోతుందో చూసుకుని కుజదశ వచ్చినప్పుడు మాత్రం కొంచెం వీళ్ళు స్పోర్ట్స్ వైపు వెళ్ళడం, కొంచెం గొడవల్లో ఎంటర్ అవ్వడం జరుగుతుంటుంది. మరలా అగైన్ రాహుదశ వస్తుంది, ఒక తర్వాత దశ వీళ్ళకి, ఈ నక్షత్రంలో పుట్టిన వారికి. రాహు ఎక్కడున్నాడో చూడాలి. 6లో ఉన్నాడు అనుకోండి మంచిదే. 3లో ఉంటే పరాక్రమం, దేనైనా సాధించడం. 6లో ఉంటేనేమో సహజంగా వాళ్ళకి శత్రువుపై జయము, కాంపిటీషన్స్లో రాణించడం. 10లో ఉంటే తొందరగా ఎర్లీగా, అంటే రాహుదశ రాగానే వీళ్ళు ఎడ్యుకేషన్ అయిపోగానే వీళ్ళు జాబ్లోకి వెళ్ళిపోతారు. 10థ్లో ఉంటే. 11థ్లో ఉందనుకోండి బిజినెస్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా వీళ్ళకి 4థ్లో ఉంది రాహు, అప్పుడు విదేశాలకు వెళ్ళి చదువుకోవడం. 5థ్లో ఉంది ప్రేమ వ్యవహారాలు, లేకపోతే సినిమా ఫీల్డ్, ఇట్లాంటి మీద కాన్సన్ట్రేషన్ చేయడం. 7థ్లో ఉంది వేరే ఇతర సేమ్ క్యాస్ట్ కాకుండా డిఫరెంట్ క్యాస్ట్లో వాళ్ళని పెళ్లి చేసి వివాహం చేసుకోవడం, ఇష్టపడడం. అష్టమంలో ఉన్నప్పుడు మాత్రం రాహు వీళ్ళకి, ఉదాహరణకి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి కన్యారాశి నుంచి అష్టమ స్థానం అనేది సర్పదోషం అవుతుంది. భాగ్యంలో ఉన్నాడు, కొంచెం తండ్రి ఆరోగ్యం చూసుకోవాలి. 12లో ఉన్నాడు, విదేశాలకు వెళ్తేనే బాగుంటుంది రాహు. దాని తర్వాత గురువు. ఈ గురువు ఏంటంటే కొంచెం ప్రాపర్టీస్ని, వివాహయోగాన్ని, విద్యాయోగాలను ఇస్తాడు. కాకపోతే ఏంటంటే కొంచెం సిస్టమేటిక్గా ఉండాలి. రాహులో ఉన్నట్టుగా ఉంటారంటే కుదరదు గురువులో. శాటర్న్లో ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్ళిపోతే మంచిది ఈ నక్షత్రం వారికి. అలా ఒక్కొక్క దశ బట్టి మారిపోతూ ఉంటుంది. అసలు శాటర్న్ మహాదశ వచ్చేసరికి వీళ్ళకి దాదాపుగా 60 వచ్చేస్తాయి అప్పటికే. ఇంకా దాని తర్వాత ఏముంటుంది, కామన్గా మొత్తం జ్ఞానం ఇదైపోయి మీకు ఎండింగ్ వచ్చే బుధ మహాదశల్లో అసలు అప్పుడు చేసుకున్న రివైండ్ చేసుకుంటూ ఆ ఏజ్లో మళ్ళీ యంగ్గా తయారవ్వాలనే ఫీలింగ్ కలుగుతుంటుంది వీరికి హస్త నక్షత్రం వారికి. అంటే 60 తర్వాత చూసుకుంటే కానీ నేను ఇంకా యంగ్, నేను 60 వస్తే వచ్చాయి, స్టిల్ నేను 16 అన్నట్టుగా ఉంటుంటుంది వీళ్ళ అదృష్టం. చాలా ఆ ఏజ్లో ఆ ఫీలింగ్ రావడం అనేది చాలా చాలా అదృష్టం. అది గురుగారు అంట అడుగుతుంటారు చాలా మంది, మా నక్షత్రం వల్ల మేము ఏ రత్నం పెట్టుకోవాలి, మాకు కలిసి వచ్చే నెంబర్ ఏంటి, అలాగే 12 నెలల్లో మాకు ఏ నెల బాగా కలిసి వస్తుంది, సాధారణంగా ఇలాంటి డౌట్స్ ఉంటాయి. అంటే ఒకటేనండి, హస్త నక్షత్రం వాళ్ళు కామన్గా అందరూ ఏం చేస్తారంటే ముత్యం పెట్టుకుంటారు. నేనేమంటానంటే ముత్యం మీ మనశ్శాంతిని ఇస్తుంది, అయితే చంద్రుడు ఎలా ఉన్నాడో చూసుకొని పెట్టుకోవాలి. కానీ మీ పర్సనల్ చార్ట్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి తగ్గ గ్రహం ఎలా ఉందో చూసుకోండి. అది ఏ భావాధిపతి అయ్యాడో, ఏ ప్లానెట్ స్ట్రాంగ్గా ఉందో. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మీరు ఉన్నారు, ఒక ఇంటర్వ్యూ పెట్టారు ఈ ఆఫీస్ కోసం, 10 మంది ఎస్సీఓలు వచ్చారు, 10 మంది ఇంటర్వ్యూ చేసే వాళ్ళు వచ్చారు, ఇంకో 10 మంది తమ్మునేల్ వాళ్ళు వచ్చారు. అందులో అది బెస్ట్ వాళ్ళని తీసుకుంటారు, కానీ ఎందుకు పనికిరాని వాళ్ళని మీరు తీసుకోరుగా. అట్లాగే గ్రహాల్లో కూడా ఏది ప్లానెట్ బాగుందో ఆ రత్నం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. చాలామంది ఏమనుకుంటారు, ఏమండి బాగాలేని రత్నం పెట్టుకుంటారు, బాగాలేని వాడిని పెట్టుకుంటే ఆఫీస్ నడుస్తుందా? సింపుల్ ఎగ్జాంపుల్,
ఏమి పనికిరానోడిని, అసలు ఇంటర్వ్యూ చేయడం రానోళ్ళని, ఎస్సీఓ చేయడం రానోళ్ళని, కెమెరా సరిగా పెట్టనని పెట్టుకుంటే ఆఫీస్ నడుస్తుందా? బాగున్న వాళ్ళని పెట్టుకుంటే అలాగే రత్నం కూడా బాగున్నదే పెట్టుకోవాలి, సింపుల్. అలాగే వీళ్ళకి వైట్ కలర్ అయితే బాగా కలిసి వస్తుంది, వైట్ అండ్ గ్రీన్ కలర్స్. కాకపోతే ఇక్కడ కూడా నేను ఒకటే చెప్తా, ఎప్పుడు కూడా మీకు ఏ ప్లానెట్ బాగుందో దాని తగ్గట్టే మీరు ఎంపిక చేసుకోండి. అది కూడా ఎప్పుడు రెగ్యులర్ వాడే వేరు కాదు, ఇంపార్టెంట్ అంటే ఒక అగ్రిమెంట్ చేయడానికి వెళ్తున్నారు, ఇంటర్వ్యూకి వెళ్తున్నారు, పెళ్లి చూపులకు వెళ్తున్నారు, ఫస్ట్ డే జాబ్ జాయిన్ అవ్వడానికి వెళ్తున్నారు, ఇంపార్టెంట్ మీటింగ్కి వెళ్తున్నారు, అప్పుడు మీరు ఆ కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ ఈజ్ బెస్ట్ ఆల్వేస్ వీళ్ళకి. ఇక మాస ఫలితాలతో సంబంధం లేకుండా జీవితాంతం ఏ కష్టం వచ్చినా కూడా ఫలించేలాగా మంచి రెమెడీస్ అంటే ఏం చెప్తారు? వీళ్ళకి ఎటువంటి శక్తివంతమైన క్షేత్రాలు కూడా చెప్పండి. ఎక్కువగా ఏంటంటే వీళ్ళు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్తుండాలి, అమ్మవారిని ఎక్కువగా కొలవాలి. అమ్మవారిని కొలిస్తేనేమో ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది వీరికి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి కనుక వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా వీరికి పూర్వజన్మ కర్మ అనేటువంటి తగ్గుతూ ఉంటుంది. ఓవరాల్గా హస్త నక్షత్రం గురించి వీళ్ళ జీవితం అంతా ఎలా ఉంటుందో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.